నమస్కారం. నమస్కారం. నేను చూసుకున్నట్టయితే మన నారా లోకేష్ గారు రాష్ట్రపతి గారిని కలిసి ఏదైతే అమరావతి బిల్లు పాస్ చేసారో దానిపైన హర్షణీయంగా వాళ్ళకి మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళ దగ్గర ప్రశంసలు అయితే తీసుకున్నారు రాష్ట్ర అభివృద్ధి గురించి. దీనిపై మీరు ఏమంటారు? అంటే ఆ విధంగా వెళ్ళి ఇంకా ఏదైనా పనుల గురించి వెళ్ళినారంటున్నారు. రాష్ట్ర రాజధాని మొన్నటిదాకా లేక 14 సంవత్సరాలు నలిగిపోయిన ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్ అంటే అమ్మని ద్వారా రాష్ట్రపతి అమ్మ ద్వారా ఆంధ్రాకి రాజధానిగా అమరావతి వచ్చిందంటే చాలా సంతోషమైన పరిమాణం అది. అట్లాంటి పరిమాణంలో వెళ్ళి కలవడం లోకేష్ గారు ఒక శుభం. ఏంటంటే ఒక బిల్లు ప్రవేశపెట్టారంటే దానికి తగ్గట్టు అమౌంట్లు కొన్ని ఉంటాయి పెండింగ్, కాబట్టి అవి కూడా రావాలి. అన్నీ మనకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం వస్తేనే ముందుకు నడవగలం అనే ఒక ఉద్దేశంతో అటు వెళ్ళి కలిశారు. వచ్చే మనకు ఉన్న ఈ పెండింగులు పార్లమెంటు సాక్షిగా మూసి ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని హామీలు అన్నీ రాష్ట్రపతి గారికి ఎవరిచ్చి ఏదో ఒకటన్నా అయ్యిద్ది అనే ఒక ఆశతో లోకేష్ గారు వెళ్ళారు. సాధిస్తారని మేము అనుకుంటున్నాం. నారా లోకేష్ గారు ఇట్లా ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే రాష్ట్రం ఫామ్ అయిందో దాని అభివృద్ధి గురించి వెళ్తే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే విదేశాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అంటే మీరేమో అభివృద్ధి అంటారు, వాళ్ళేమో వాళ్ళ ఆహ్లాదానికి మాత్రమే తిరుగుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. నేను ఒక్కటి చెబుతున్నాను అన్న. వైజాగ్ వైజాగ్ ఎక్కడి నుంచి మన వైజాగ్ బీచ్ దగ్గర నుంచి భీమిలి అని ఉంటుంది బీచ్, ఆ రూట్కి ఓకేనా. ప్లస్ ఇటు విజయవాడ కృష్ణానది దాటిన తర్వాత ఒక మన కరకట్ట అని ఉంటుంది, ఆ కరకట్ట దగ్గర నుంచి గుంటూరు నంబూరు దాకా వెళ్ళి మధ్యలో కట్టే బిల్డింగులు కానీ హోటల్స్ కానీ అభివృద్ధి అనేది ఏందనేది నీకు కనపడేది. ఎవడన్నా చెప్పింది నీకు? రోడ్లే వేసింది లేదన్నా, రోడ్లు వేసిన గతి లేదు. గిరిజనుల ప్రాంతాలకు కానీ రోడ్లు వేసిన గతి లేదన్నా, గుడివాడకి గతి లేదు, ఎటు గతి లేదన్నా, కాకినాడకి గతి లేదు, మచిలీపట్నానికి గతి లేదు. ఆయన చెప్పేవన్నీ ఏడండి 70 లక్షల మంది బతుకుతున్నారని ఇప్పుడు తెలిసింది ఆయనకి. మన 5 సంవత్సరాల్లో తెలియలేదా? మరి 15 సంవత్సరాల నుంచి 70 లక్షల మంది అక్కడ బతుకుతున్నారన్నా. ప్రతి జిల్లాలో 1,00,000 మంది ఆదాయం చూపిస్తున్నారు. ఆ విషయం ఏం తెలుసు? 13 జిల్లాల్లో ప్రతి 1,00,000 పైన ఆదాయం ఉంది జనం. మరి ఏం తెలుసు అని ఆయనకి ఆ మాటలు మాట్లాడతాడు? ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడుతున్నాడు అంటే మాట్లాడతలేదు, అదే విమర్శలు చేస్తున్నాడు. అమరావతి గురించి పూర్తిగా తెలుసుకో అయ్యా. అమరావతి అంటే ఏందనేది నీకు అవగాహన రావాలంటే నీ చుట్టూ ఉన్న 10 గ్రామాలు తిరుగు, ఎక్కువ కూడా అక్కర్లా. నువ్వు ఉంటున్నావు కదా ఇప్పుడు ప్యాలెస్, దానిలో చుట్టూ ఉన్న 10 గ్రామాలు తిరుగు, నీకు అర్థమైంది ఏంది అమరావతి అంటే ఏంది, ఆదాయం అంటే ఏంది అనేది. ఇప్పటికీ తెలుసుకోకుండా ఏందో కేంద్రం నుంచి తెస్తున్నారు. ₹1 రాష్ట్రాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉందా? నువ్వు అలవాటు చేసిన ఉచిత పథకాలే 4-3 అలవాటు చేశారు వీళ్ళు కూడా. మరి అవి పెడతానికే సరిపోట్లా. పెన్షన్లు ఎంత ఇస్తున్నారు? మరి పిల్లలకి చదువుకున్న పిల్లలకి 13,000 ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఏడ నుంచి ఇస్తారు? మరి ఏడుంది అదే? నువ్వే లేదంటున్నావు రాదా అదే అంటే అదేంటే 2 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందంట, 1,00,000 ఎకరాల్లో వీళ్ళు బిల్డింగ్లు కడుతున్నారంట. ఇదే మాట ఏడిచ్చారా? 1,00,000 ఎకరాలు ఏడుంది? మరి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం మంచి పథకాలని అమలు చేస్తూ వెళ్తుంది, వాటిని ప్రోత్సహిస్తుందని మీరు మాట్లాడుతున్నారు కదా. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న ఆరోగ్యశ్రీని ఎందుకు కంటిన్యూ చేస్తలేదు? ఎందుకు చేయలేదన్నా? ఎన్టీఆర్ జరుగుతుంది కదా, ఎందుకు చేయట్లా? ఏ హాస్పిటల్లో కావట్లా? నీకు మంగళగిరిలో ఒక హాస్పిటల్ ఉంది, కేంద్రం హాస్పిటల్ వెళ్ళు, ఎయిమ్స్ అన్నా, ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళు. అక్కడ ఎంత వైద్యం అందుతుంది? 10 రూపాయలకే వైద్యం అందుతుంది. ఇంకేం కావాలి? అదేమన్నా సెంట్రల్ సంబంధం? సెంట్రల్ ఎవరు తీసుకొచ్చారు? మరి నువ్వు సెంట్రల్ నుంచి ఏమన్నా ₹1 తెచ్చావా, ఒక పథకం తెచ్చావా? 25 మంత్రులు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నావు. ఏమన్నా వెళ్ళావు? కేంద్రం ఒక్కసారి ఎన్నిసార్లు వెళ్ళావు నువ్వు? కేంద్రం మోడీ గారే 2 సార్లు 3 సార్లు వచ్చాడు ఏదో ప్రారంభించడానికి తప్ప. నువ్వు వెళ్ళావా? రైల్వే జోన్ తెస్తా అన్నావు వైజాగ్కి, ఏది? అదేమంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నావు? నువ్వే భోగాపురం నేనే రాయేసాను, నేనే పూర్తి చేశాను అంటావా? వీళ్ళు పూర్తి చేస్తే మరి హాస్పిటల్ 14 హాస్పిటల్ ఎందుకు స్టార్ట్ చేసావు? ఎందుకు స్టార్ట్ చేసి ఊరుకున్నావు? ఒక్కొక్క హాస్పిటల్కి 500 కోట్లు అవుతాయి. ఎన్ని 14 అంత డబ్బులు లేదా నీకు? మరి ఎందుకు పూర్తి చేయలేకపోయావు? పూర్తి చేస్తే నీ పేరే వచ్చేది కదా. మరి అన్న ఇంజనీరింగ్ అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు అన్న, అటువంటి ఇంజనీరింగ్నే కళాఖండగా ప్రతి ఒక్కరు చదువుకునేటట్టు చేశాడన్న వైఎస్. ఆరోగ్యశ్రీ 108 మోగింది గంట ప్రతి గ్రామానికి. మరి అదన్నా చేయటం అంటే, చేసే విధానం అంటే హామీ ఇచ్చామంటే హామీ ఇచ్చినట్టు ఉండాలి. 500 పెంచి 200 పెంచి ఏం మాటలు. బట్ మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఆపేసినారు? ఆపింది లేదన్నా, వదులుతారు. కొన్ని పెండింగ్లు ఉన్నాయి. గత గవర్నమెంట్ చేసిన కొన్ని పనికి మాలిన శాస్త్రాల వల్ల పెండింగ్ పడ్డాయి. గవర్నమెంట్ అధికారులు సరిగ్గా లేక సోమరిపోతులు చేయడం వల్ల పెండింగ్ పడ్డాయి. అవి రిలీఫ్ అవుతాయి. కొన్ని సంతకాలు అవి కాక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఉంటారు దొంగ మేనేజ్మెంట్లు, వాళ్ళు కొద్దిగా ఒత్తిడి చేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళకి తగ్గట్టు బుద్ధి అనేది చెబుతారు లోకేష్ గారు అని మేము అనుకుంటాం.
అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటిదాకా కూడా శాలరీస్ పెండింగ్లోనే ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ కానీ. నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు ఏమంటావు? వాళ్ళు ఏడ పని చేస్తున్నారనా? వాళ్ళు పని చేస్తే అన్ని వసూలు అవుతాయి. వాళ్ళు పనులు ఏడు చేస్తున్నారు చెప్పు నువ్వు? వాళ్ళు సరిగ్గా చేయకే కదా. ఇప్పుడు ట్యాక్స్ మీద 20%, 10%, 10% అయినప్పుడు ముందుకు వచ్చి కడుతున్నారు. నువ్వు అదే సరిగ్గా వసూలు చేసినట్టయితే మరి నువ్వు సరిగ్గా పని చేయకేనయ్యా. నువ్వు సరిగ్గా పని చేస్తే సొసైటీ అనేది ముందుకు బాగానే సాగిద్ది. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నువ్వు సరిగ్గా పని చేయకే వాళ్ళు వచ్చి ఏళ్ళు పెడుతున్నారు. పని చేసే గవర్నమెంట్ అధికారి గట్టిగా అరుస్తున్నాడు, అంతమించి ఏం లేదు. అంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా మొన్న చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు పరామర్శ ఏదే విధంగా మందలించారు కదా, దానిపైన ఏమంటారు మీరు? అంటే కరెక్ట్ లేదు పంచాయతీ. నేను అంటుంది అదే కదన్నా, పంచాయతీ శాఖ కింద ప్లస్ వాలంటీర్లని వీళ్ళందరిని పెట్టేసి వాళ్ళ సోమరిపోతులు చేసేసారు. ఇప్పుడు పరిగెత్తుకెళ్ళి పెన్షన్ ఇవ్వమంటే వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. ఆ డబ్బులు వసూలు చేసుకెళ్ళి ఫింగర్ ప్రింట్లు అవన్నీ వేయాలంటే నొప్పి తెలుస్తుంది. మరి కొంతమందిని ఆడకు రమ్మంటున్నారు పంచాయతీ ఆఫీస్కి. వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళకపోతే ఎవడో యూట్యూబ్ తీస్తున్నాడు, పెడుతున్నాడు, భయం పట్టుకుంది. మరి ఏదైనా బయటకు అడుగు పెడుతున్నాడు అంటే గవర్నమెంట్ అధికారి ఎంత భయం వేస్తుందో తెలుసా యూట్యూబ్ వల్ల? మరి అది చాలదా? అంటే వాట్ అబౌట్ సూపర్ 6 అంటే ఏమని చెప్తారు? సూపర్ 6 2, 3 పెండింగ్ ఉంటాయన్న. దానికి ఏంటంటే ప్లస్ ప్రతిపక్షం అనేది సరిగ్గా లేదు. అడిగే నాయకుడు అనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో లేడు. జీతాలు తీసుకుంటున్న గెలిచిన ప్రతిపక్షంలో 10 మందో 8 మందో 7గురో 6గురో గెలిచారు. చెప్పలేము అంకె కూడా, ఎందుకంటే అసెంబ్లీకి రావట్లేదు కదా. కాబట్టి మేము అంకె కరెక్ట్గా చెప్పలేము. ఆ గెలిచిన వాళ్ళు కూడా జీతాలు తీసుకుంటున్నారు తప్ప అదేమంటే ₹1 అంటున్నాడు. ₹1 తీసుకుని అసెంబ్లీకి రావాలి కదా. మరి ఎందుకు రాజీనామా చేయి? నీ వల్ల ఇంకొక ఎమ్మెల్యే బాగుపడతాడు కదా, పులివెందుల్లో ఇంకో 10 కుటుంబాలు బాగుపడతాయి కదా. నువ్వు రూపాయి తీసుకునే కాడికి ఎందుకు చేయడం? రాజీనామా చేయి. మరి అంటే ఇప్పుడు ప్రచారంలో విచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షం లేదని చెప్పి సూపర్ 6ని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నేను కరెక్టే అనుకుంటున్నాను. అడిగేవాళ్ళు లేకున్నప్పుడు మేము అంతే ఉంటాం. ఎవరైనా అంతే, అడిగేవాడు ఉండాలి. జనానికి తెలియాలి నొప్పి, మరి తెలుస్తుంది నొప్పి అని నేను అనుకుంటాను. అడిగేవాళ్ళు లేకపోతే గవర్నమెంట్ పని ఏ గవర్నమెంట్ పని చేయదు, ఏ గవర్నమెంట్ అయినా పని చేయదు అడిగేవాళ్ళు లేకపోతే. భారతదేశం తీసుకో, పార్లమెంట్లో నిన్న రీసెంట్గా ఒక సెల్ ఫోన్లకి శాలరీలు ఎంత పడుతున్నాయంటే 13 నెలలు జీతం పడుతున్నాయంట ఎంపీకి. 13 నెలలు ఉందా? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలే. మరి మనకి వేస్తున్నారా? 28 రోజులకి 27 రోజులకి కట్ చేస్తారు. మరి ఆ రోజులు కూడా లెక్క పెట్టి 13 నెలలకి వేస్తున్నారంటే ఎంత అన్యాయం అది. ఎవడైనా నిలబెడుతున్నాడా? ఒక్క నెల తీసేపటికి ఆయన మళ్ళీ బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. మరి అడిగేవాడు ఉండాలి, గట్టిగా మాట్లాడేవాడు ఉండాలి. ఉన్నప్పుడే భయం అనేది ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారులు అనేవాళ్ళు వచ్చేదంతా పావలాగాళ్లే. నేను అన్నానని అనుకోవద్దు, అంతా వాళ్ళే వస్తున్నారు. సరిగ్గా చదువుకున్న వాడు వస్తున్నాడా? సరిగ్గా కష్టపడి పోరాడిన వాడు వస్తున్నాడా గవర్నమెంట్ ఉద్యోగ? ఎవరు రాట్లా. అదేమంటే రిజర్వేషన్ అంటున్నారు. ఇంకేం మాట్లాడదాం వాళ్ళ గురించి? వాళ్ళ పై వాళ్ళు నలిపేస్తున్నారు, వీళ్ళు నలిగిపోతున్నారు. గట్టిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క అధికారి పేరు చెప్పు నాకు. మరి నిజం ఇదే తీసుకో నీకు ఉదాహరణ. హైడ్రా అధికారి ఎంత తెలివి ఉంది, ఎక్కడెక్కడ ఉన్న భూములన్నీ లాగుతున్నాడు. అట్లాగే మిగతా అధికారులు కూడా పనిచేస్తున్నారా? మరి జైలలిత ఇంటికే స్టీల్ చేశారయ్యా. 4 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడతలేదని. మరి అంటే ఇలాంటి బూటకపు హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అడిగే వాళ్ళు లేరని చెప్పి నిర్లక్ష్యం చేస్తుంది ఇచ్చిన హామీలను. నెక్స్ట్ టర్న్ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటారు? సోమరిపోతనం పోయింది జనానికి. 10,000 ఆటో వాడికి ఇచ్చాడు, ఆ రోడ్డు బాగోకాడు 10,000 తీసుకుని తాగి పడుకున్నాడు. కానీ ఇప్పుడు అదే 10,000 ఇస్తే రోడ్డు బ్రహ్మాండంగా ఉండేపాటికి ఇంకో 10,000 సంపాదిస్తున్నాడు. ఆ 10,000 పెట్టుకుని అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. సోమరిపోతులు కాదు జనాన్ని చేయడానికి. కోత కోసేవాళ్ళు లేక, కుప్పలు వేసేవాళ్ళు లేక మిషన్లు పెట్టేసి అదే కల్తీనయ్యి వస్తుంది అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్లే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మాకు తెలుసు. కూలీలు దొరక్క కోత కోసి కుప్ప వేయడానికి ఆ నూర్చిన వడ్డీకి విలువ ఉంటుంది, గడ్డికి విలువ ఉంటుంది. గేదెల్ని నలిపేస్తున్నారన్న. జంతువుల పాపం అనేది పోదు, గ్రహించాలి. ఇప్పటికైనా మార్పు అనేది సోమరిపోతులను చేయడానికి కాదు, జనానికి ఉపయోగపడేలా చేయాలి. పంట పండించే టయానికే 10,000 దాన్ని పెట్టుబడి పెట్టుకుంటాడు, ముందుకు నడుస్తాడు. కూలీడికి అదే టైంలో ఉపయోగపడుద్ది. చదువులకు పెడుతున్నావు, చదువులకి నువ్వు ఒకరికి ఇచ్చావు, కూటమి వచ్చింది, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. పింఛన్ పెంచారు, పింఛన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఆ బాధ ఏందనేది వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులను ఈరోజు చూస్తున్నారంటే ఆ పెన్షన్ వాళ్ళే సొసైటీలో. అది గ్రహించండి. అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా తప్పంటే ఇంకేం మాట్లాడతాం మనం? మరి చేసే పనులు మంచి పనులు చేస్తే ఎవరైనా పొగుడతారన్నా? చేసే పనులు ఏళ్ళు పెడతారు చూసావా, వాళ్ళనే తిట్టేది. తెలిసి తిడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది అర్థం కాదు. ఎప్పుడు ఏడుపు ఉండకూడదు. అమరావతి అంటే ఏంది? ఒక రాజధాని అమరావతి. ఆ పేరు మీద పడి నువ్వు ఏడుతున్నావు అంటే ఇక నీ గురించి ఏం మాట్లాడతాం మనం? ఆమె చెల్లెలే అంది, పేరు సంగతి పేర్లు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని నవ్వుతున్నారు. సొసైటీలో నవ్వుతున్నారు ఎవరైనా కానీ. మరి అడుగు, నువ్వు ఎవరినైనా అడుగు. అట్లాంటి మార్పు వచ్చినప్పుడు ఇప్పటికైనా అర్థం చేసుకుని మార్పు అనేది రావాలి, అసెంబ్లీకి రావాలి, గట్టిగా నిలదీయాలి టీడీపీని.
అని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.